ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఉదయం ఏఐసీసీ సమావేశంలో పాల్గొన్న ఆయన మధ్యాహ్నం నుంచి వరుసగా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై హర్దీప్ సింగ్తో చర్చించారు. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలవబోతున్నారు రేవంత్ రెడ్డి. हो गया भाई, थैंक यू। प्रोजेक्ट शेयर कम फुल अप हो गया भाई, थैंक यू। प्रोजेक्ट शेयर ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్ చెప్పండి, రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ విశేషాలు ఏంటి? ఉదయం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఉదయం ఏఐసీసీలో అధికారిక కార్యక్రమాలకు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా హైవేల నిర్మాణం కావచ్చు, ఇక మెట్రోకు సంబంధించిన అంశంలో ఇప్పటికే అధికారులతో చర్చించారు. ఆ సమావేశానికి చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ తో పాటుగా అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లు ఆర్ఎంబీకి సంబంధించిన శ్రీనివాసరాజు కావచ్చు, అదేవిధంగా హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఉన్న అమరపాలి కావచ్చు, దానకిషోర్ కావచ్చు, అధికారులంతా కూడా హాజరయ్యారు. అనేక అంశాలపైన దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారు. కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. హోంశాఖ కార్యాలయానికి ఆయన వెంట చీఫ్ సెక్రటరీ శాంతికుమారి కూడా హాజరయ్యారు. ప్రధానంగా రాష్ట్రం సంబంధించి గతంలో విభజన హామీలు ఏ అంశాలు ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి, ఇక అదే విధంగా అనేక జిల్లాలు చేశారు కాబట్టి రాష్ట్రంలో కొంత ఐఏఎస్ లో కొత్త కావచ్చు, ఐపీఎస్ లో కొత్త కావచ్చు, వాటికి సంబంధించిన అంశాల్లో కూడా ఇతర అంశాలపైన కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అనేక అంశాలపై చర్చించబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, అదేవిధంగా విభజనకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అప్పులు కావచ్చు, ఈ సంబంధించిన అంశాలను కూడా ఆయన కేంద్ర హోంమంత్రితో కలవబోతున్నారు. ముఖ్యమంత్రి అయినది మొదటిసారిగా మర్యాద పూర్వకంగా కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన వారి దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతమైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సమావేశమై దాదాపు అనేక అంశాలపైన కూడా ప్రధాని మోడీకి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఈ రోజు మాక్సిమం వాటికి సంబంధించిన అంశాలపైన మరోవైపు ఫాలోఅప్ కోసం కేంద్ర హోంమంత్రి వద్ద కూడా వివిధ అంశాలను కూడా చర్చించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనేక అంశాలపైన చర్చించబోతున్నారు. ఇక సాయంత్రం 7 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ఒక సమావేశం జరగబోతుంది. ఆ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరవుతారని చెప్తున్నారు. అయితే ఈ సమావేశంలో ఇటీవల చూసాము, కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఎత్తున రాష్ట్ర ఖజానానంతా కూడా రాష్ట్ర ఖజానాలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు కేటాయించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం అనే అంశాన్ని కూడా కేంద్ర జలశక్తి నుంచి ఒక టీం వచ్చింది. ఇప్పటికీ ఆ టీం కూడా బ్యారేజ్ కుంగిపోయినట్టు, అనేక తప్పిదాలు ఉన్నట్టు కూడా ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చిన నేపథ్యం కాబట్టి ఈ సందర్భంలో రాష్ట్రంలో కొత్తగా చేపట్టే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, గతంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనేక నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది. ఆ నిధుల అంశాలపైన కూడా ఈ రోజు కేంద్ర జలశక్తి మంత్రితోని సాయంత్రం 7 గంటలకు చర్చించబోతున్నారు. ఇక రేపు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కూడా సమావేశం అవుతారని కూడా సమాచారం అవుతుంది. ప్రధానంగా పీయూష్ గోయల్ తోని రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అంశం పైన ఆయనతో చర్చించబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి నూతన ప్రభుత్వం వచ్చిన వారికి మర్యాదపూర్వకంగా మంత్రులు కలవడం, అదేవిధంగా గతం నుంచి పెండింగ్ లో ఉన్న అంశాలన్నింటినీ కూడా వారి ముందు ఉంచడము, రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక సమస్యలు కావచ్చు, మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల వారిగా రావాల్సిన అంశాలు కావచ్చు, రాష్ట్రం రావాల్సిన నిధులు కావచ్చు, ఈ అన్ని అంశాలపైన కూడా దాదాపు ఈ రోజు 3 కేంద్ర మంత్రులు కూడా కలవడం. ప్రధానంగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలవడంలో చాలా సున్నితమైన అంశాలు కూడా రాష్ట్రం సంబంధించిన అంశాలు చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ అంశాలన్నింటినీ కూడా నెరవేర్చాల్సిందిగా కూడా అమిత్ షా దగ్గర మరోసారి విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇటీవల దాదాపు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మధ్యలో 5 ఏళ్ల పాటు హోంమంత్రి అమిత్ షా కలుస్తూ వచ్చారు. అనంతరం
కేంద్ర ప్రభుత్వం కొంత గ్యాప్ ఏర్పడింది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య ఉన్న గ్యాప్. కొత్తగా వచ్చిన ప్రభుత్వం సారథ్యంలో అనేక అంశాలని ముందుకు తీసుకెళ్లబోతున్నా. అందులో భాగంగానే ఈ రోజు కేంద్ర హోంమంత్రితో ఒక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ సైతం కూడా సమావేశానికి తీసుకొచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన అంశాలపైన చీఫ్ సెక్రటరీ ద్వారా కూడా ఒక లేఖను కేంద్ర హోంమంత్రికి ఇచ్చి మిగతా సంబంధించిన శాఖలకు సంబంధించిన రావాల్సిన నిధులు కావచ్చు, కేంద్రం నుంచి రావాల్సిన అంశాలు కావచ్చు, వాటన్నిటిపైన కూడా ఈ రోజు చర్చించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.